షుగర్ బారిన పడ్డాక దాన్ని అదుపులో ఉంచుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నిత్యం మందులు వేసుకోవడంతో పాటు ఆహారంలో సవాలక్ష పథ్యాలు మొదలు పెడతాం. అలవాటు లేకపోయినా వ్యాయామం చేయటాన్ని అలవాటు చేసుకుంటాం. అయితే వీటితో పాటు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని కూడా సాధన చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. షుగర్ జబ్బు చక్కగా అదుపులో ఉంటుందని చెబుతారు నిపుణులు. మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు నిత్యం సాధన చేయాల్సిన యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మనం యోగా ద్వారా డయాబెటిక్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి. ప్రస్తుత కాలంలో చాలామంది అతి చిన్న వయసులో మరి డయాబెటిక్స్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. దానికి గల ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటి అనేటటువంటిది పరిశీలించినట్లయితే ఇది చాలామంది ఒక వ్యాధిగా సంక్రమించిన దానిగా చూస్తూ ఉన్నారు. కానీ నిజానికి ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్, జీవనశైలి సరిగా లేకపోవడం ద్వారా ప్రాప్తించేటటువంటి వ్యాధి. అతి చిన్న వయసులో మరి ఒబిసిటీ సమస్యలు, ఎక్సర్సైజ్ లేకపోవడం, బద్ధకంగా ఉండడం, ఎక్కువగా నిద్రపోవడం, పని చెయ్యకపోవడం, తద్వారా అతి చిన్న వయసులో ఇది చాలామందిని బాధిస్తుంది. మరి ఇది ఒక్కసారి వచ్చిందంటే ఇది శరీరంలో చాలా రకాల అవయవాలపైన తీవ్రమైనటువంటి చెడు ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి జీవన శైలిని మార్చుకొని ప్రతిరోజు దైనందిక జీవితంలో వారి వారి యొక్క వృత్తుల్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించడం, సమయపాలన పాటించడంతో పాటుగా ప్రత్యేకమైనటువంటి కొన్ని ఆసనాలు అంటే ప్యాంక్రియాస్ పైన, జీర్ణాశయం పైన ప్రభావం కలిగజేసేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాయామాలు చేయడం ద్వారా మరి శరీరంలో ఆ గ్లూకోజ్ స్థాయిని బ్యాలెన్స్ చేసుకుంటూ, మరి ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేసుకుంటూ, ఇన్సులిన్ సక్రమంగా ఉత్పత్తి చేసే విధంగా సక్రమంగా జరగాలంటే శరీరానికి ఇచ్చేటటువంటి శిక్షణ సాధనే యోగాసనాలు. యోగాసనాల ద్వారా శరీరంలో గ్రంథుల యొక్క పనితీరు బాగా మెరుగుపడి ఈ గ్రంథుల పనితీరుని దీర్ఘకాలం పనిచేసే విధంగా కాపాడుతూ ఉంటాయి. అందులో భాగంగా ఇప్పుడు మనం ఈ డయాబెటీస్ సమస్యకి ఒక రామబాణంలాగా ఉపయోగపడేటటువంటి ఒక అద్భుతమైన ఆసనం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదే సుప్త మత్యేంద్రాసనం, అదేవిధంగా అపాన ముద్ర. వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. డయాబెటీస్ సమస్యకి ఆసనాల్లో అత్యద్భుతంగా ఉపయోగపడే ఆసనం సుప్త మత్యేంద్రాసనం మరియు అపాన ముద్ర. వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా సుప్త మత్యేంద్రాసనం. ఇది వెల్లకల్లా పడుకొని శవాసనం మీదుగా చేసేటటువంటి సుపైన్ పోస్చర్లో చేసేటటువంటి ఆసనం. ఇది డయాబెటీస్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ముందుగా దండాసన భంగిమకి రావాలి. కాలు రెండు స్ట్రైట్గా ఉంచుకొని ఇప్పుడు ప్రశాంతాసనానికి రావాలి. లెఫ్ట్ సైడ్ తిరిగి ఎడమ చేయి సపోర్ట్ తీసుకొని లెఫ్ట్ సైడ్ భంగిమకి రావాలి. శవాసన భంగిమకి అరిచేతులు రెండు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటాయి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ను ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ యొక్క నీ దగ్గర ఉంచాలి రైట్ లెగ్కి. ఇప్పుడు రైట్ లెగ్ మోకాలకి రైట్ సైడు ఎడమకాలు యొక్క పాదాన్ని ఉంచాలి. ఇప్పుడు కుడి చేత్తో ఎడమకాలు యొక్క మోకాలను పట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు కుడికాలను ఫోల్డ్ చేసి ఎడమ చేత్తో కుడికాల యొక్క పాదాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు కుడి చేత్తో నిదానంగా ఎంత వీలైతే అంత ఎడమకాల యొక్క మోకాల్ని ఎంత వీలైతే అంత పూర్తిగా బెండ్ చేయాలా. హెడ్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి ఉంచాలి. ఈ ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు ఎడమ చేయిని రిలీజ్ చేసి కుడి కాలను స్ట్రైట్గా తెచ్చుకోవాలి. కుడి చేతిని రిలీజ్ చేసి లెఫ్ట్ లెగ్ని కూడా స్ట్రైట్గా లెఫ్ట్ సైడ్ తీసుకొని
కుడికాలు జతలోకి తీసుకొని రావాలి. ఇప్పుడు కుడికాలను ఫోల్డ్ చేసి ఎడమకాలు మోకాల దగ్గర ఉంచి ఇప్పుడు కుడికాలు యొక్క పాదాన్ని ఎడమకాలకి మోకాలకి ఎడమ వైపున ఉంచాలి. ఇప్పుడు ఎడమ చేత్తో కుడికాలు యొక్క మోకాలను పట్టుకోవాలి. ఇప్పుడు ఎడమకాలను ఫోల్డ్ చేసి కుడి చేత్తో ఎడమకాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు ఎడమ చేతి కుడికాలు యొక్క మోకాలను ఎంత వీలైతే అంత పూర్తిగా బెండ్ చేయాలి. హెడ్ని రైట్ సైడ్ టర్న్ చేసి ఉంచాలి. ఇప్పుడు కుడికి చేతిని రిలీజ్ చేసి ఎడం కాలను స్ట్రైట్గా తెచ్చుకోవాలి. ఎడం చేతిని కూడా రిలీజ్ చేసి కుడికాల్ని ఎడం కాలు చేతిలోకి తీసుకొని రావాలి. ఇప్పుడు శవాసన భంగిమలో విశ్రాంతిగా ఉండాలి. ఇప్పుడు ప్రశాంతాసనం నుంచి బయటికి రావాలి. లెఫ్ట్ సైడ్ తిరిగి కుడి చేయి సపోర్ట్తో అపాన ముద్ర. ఇది డయాబెటీస్ సమస్యకి బాగా ఉపయోగపడేటటువంటిది. మరి ఈ ముద్రని పద్మాసనంలో కానీ వజ్రాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని చేయవచ్చు. వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు. అరచేతులు రెండు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటాయి. రెండు చేతులు మోకాళ్ళ పైన ఉంటాయి. ఈ స్థితిలో బొటన వ్రేలు యొక్క చివరికి మధ్య వ్రేలు ఉంగరపు వేలు చివర్ల కొనలు మాత్రమే తాకించి ఉంచాలి. చూపుడు వ్రేలు చిటికెన వ్రేలు స్ట్రైట్గా ఉండాలి. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. కళ్ళు మూసుకొని హాయిగా ప్రశాంతంగా పూరక కుంభక రేచక శూన్యక నియమాలు నిష్పత్తులు పాటిస్తూ ప్రాణిక్ బ్రీతింగ్ చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. ముద్దను రిలీజ్ చేయాలి. నిదానంగా కళ్ళు తెరవాలి. చూశారు కదండి, ఈ సుప్త మత్స్యేంద్రాసనం చేయడం ద్వారా లివరు, స్ప్లీను, ప్యాంక్రియాస్, కిడ్నీస్, వెన్నెముకకి ఇది చాలా అద్భుతమైనటువంటి ఆసనం. ప్యాంక్రియాస్ గ్రంథిని సక్రమంగా పనిచేయించడంలో ఈ ఆసనం చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా అపాన ముద్ర చేయడం ద్వారా కూడా ఈ షుగర్ లెవెల్స్ని చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ డయాబెటీస్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ అపాన ముద్రని ప్రతిరోజు 40 నుంచి 50 నిమిషాలు 3-4 తడవల కింద దీన్ని చేసుకున్నట్లయితే కనుక ఉత్తమమైనటువంటి ఫలితాలను మీరు గమనించవచ్చు. చూసారు కదండి, మరి ఈ సుప్త మత్స్యేంద్రాసనాన్ని మరియు ఈ అపాన ముద్రాన్ని మీరు ప్రతిరోజు సాధన చేసి అందరూ ఆరోగ్యవంతులు అవ్వాలని కోరుకుంటున్నాను.